అందరికీ నమస్కారం. తిరుప్పావైలోని 15వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. ఎల్లే ఇళంగిళియే இன்னமுறங்குதியோ சில்லென்றழை ஏன்மின் நங்கைமீர் போதருகின்றேன் வல்லேவுனு கட்டுரைகள் பண்டேவுன்னு வாயிரதும் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழுக்க வல்லானை మాయనై పడ ఎలోరెంబావాయ్. ఈ 15వ పాసురం మేలుకొలుపుల్లో 10వ పాసురం. ఈ రోజుతో ఇంకా మేలుకొలపడం అందరిది పూర్తయిందనమాట. ఈ పాసురంలో బయట ఉన్న గోదాగోష్ఠికి లోపల నిద్రిస్తున్న గోపికకి సంవాదం జరుగుతుంది. అంటే ఇంతకుముందు కూడా గోదమ్మ బయట ఉన్న వాళ్ళు ప్రశ్నలు అడగడం, లోపల ఆవిడ సమాధానాలు చెప్పడం మనం విన్నాం. వ్యాఖ్యానాల్లో పెద్దలు చెప్పింది అదంతా కూడా ఆచార్యులు వ్యాఖ్యాతల ఊహగా చెప్తారు పెద్దలు. ఈ పాసురంలో మాత్రం నిజంగా వాదన జరిగిందనమాట. సంవాదం జరిగింది, వాదన కాదు, ఒక చర్చలా అనమాట. ఎల్లే ఇళంగిళియే అంటే ఇక్కడ ఏంటంటే ఓ లేత చిలుక అని సంబోధిస్తున్నారు బయటున్న గోదాగోష్ఠి. అంటే లేత చిలుక అంటే అందమైన దానా అని అర్థం, లేదా చక్కటి మాటల్ని, అప్పుడే నేర్చుకున్న మాటల్ని ముద్దు ముద్దుగా పలికే ఓ అమ్మాయి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఓ లేత చిలుక, ఇంకా పడుకున్నావా, ఇదెక్కడ న్యాయమే అని అడుగుతున్నారు బయట నించున్న వాళ్ళు. అప్పుడు లోపలున్న ఆవిడ అంటోంది, అబ్బబ్బబ్బబ్బబ్బా, అలా చెవులు చిల్లులు పడేరా, అరవకండి, చిరాగ్గా ఉంది. ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను అంతే లోపలున్న గోపిక. అప్పుడు బయట వాళ్ళు అంటున్నారు, నీ మాటల్లో నేర్పు, నైపుణ్యం, చాతుర్యం, కాఠిన్యం మాకు తెలుసులే అంటున్నారు. అంటే లోపలున్న ఆవిడ అంటోంది, అవును, మీరందరూ చాలా నేర్పుగలవారు, మీరే పరిపూర్ణమైన వారు, నేనే కఠినరాల్ని అంటోంది. అప్పుడు బయట వాళ్ళు అంటున్నారు, అసలు నీకు ఎందుకు ఏకాంతంగా ఉండడం, ఏమిటి నీ ప్రత్యేకత, వచ్చి మాతో కలవకూడదా అని. ఇదిగో వస్తున్నాను నేను, అందరూ వచ్చారా అని అంటోంది లోపల ఆవిడ. వచ్చి లెక్క పెట్టుకో నువ్వే అంటున్నారు బయటనున్న వాళ్ళు. సరే, అందరూ వచ్చారనుకోండి, వచ్చి నేనేం చెయ్యాలి అంటోంది లోపలున్న ఆవిడ. బలిష్టమైన కువలయాపీడం అనే మదగజాన్ని మట్టుపెట్టినవాడు, చాణూర ముష్టికులను మల్లయుద్ధంలో మట్టి కరిపించినవాడు, మన ఊహకందనటువంటి ఆశ్చర్యమైన చేష్టలు చేసేవాడు అయినా పరమాత్మని మనసారా కీర్తిద్దాం, లేచిరామా వ్రతానికి వేళయింది అంటూ పిలుస్తున్నారు గోదాగోష్ఠి. ఈ పాసురంతో గోపికలందరినీ మేలుకొల్పడం అయింది. ఇంకా రేపటి నుంచి చాలా విశేషంగా ఉంటాయి పాసురాలన్నీ. మరి ఇదండి ఈ 15వ పాసురానికి ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానం నాకు తెలిసింది. రేపు 16వ పాసురం, దాని అర్థంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.